To stitch a shirt, 2 meters 15 centimeters cloth is needed. Out of 40 meters cloth, how many shirts can be stitched and how much cloth will remain? To stitch a shirt, ఒక షర్ట్ కుట్టడానికి 2 meters 15 centimeters క్లాత్ కావాలా. మొత్తం ఎంత ఉందంటే అక్కడ అవుట్ ఆఫ్ 40 మీటర్ క్లాత్. 40 మీటర్ క్లాత్లో ఒక్కొక్క షర్ట్కి 2 మీటర్ల 15 సెంటీమీటర్ల లెక్కన క్లాత్ యూజ్ చేస్తే ఈ 40 మీటర్స్లో ఎన్ని షర్ట్స్ వస్తుంది, రిమైనింగ్ క్లాత్ ఎంత, ఇది మనం కనుక్కోవాల్సింది. దానికి ఫస్ట్ ఏం చేయాలరా అంటే ఇక్కడ మొత్తం ఒకే యూనిట్స్లో ఉండాలి. ఇక్కడ చూడండి 2 meter 15 centimeters ఉంది, ఇక్కడ మీటర్స్ ఉంది. ఒకటి సెంటీమీటర్స్లో కన్నా మార్చాలా లేదా మీటర్స్లో కన్నా మార్చుకోవాలా. మనం అన్నిటినీ సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చి 1 meter ఈజ్ ఈక్వల్ టు ఎంత, 100 centimeters. ఇక్కడ ఎంత ఉంది, 2 meters 15 centimeters అని ఉంది. అట్లా అంటే ఏమని అర్థము, 2 meters ప్లస్ 15 centimeters అని అర్థం. 2 meters అంటే ఎంత, 1 meter అంటే 100 centimeters. 2 meters అంటే 2 into 100 ప్లస్ 15 centimeters అంటే ఎంత, 200 ప్లస్ 15 centimeters అంటే 215 centimeters వస్తుందన్నమాట. అంటే ఒక షర్ట్ కుట్టడానికి 215 centimeters క్లాత్ కావాలి. మొత్తం క్లాత్ ఎంత ఉంది, 40 meters. దాన్ని కూడా మారుస్తాం. సేమ్ 40 meters సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే 40 into 100 అంటే ఎంత, 4000 centimeters ఉంది. 4000 centimetersలో ఒక్కొక్క షర్ట్కి 215 centimeters ఖర్చు అయితే ఎన్ని షర్ట్స్ వస్తుంది అంటే ఏం చేయాలా, డివిజన్ చేయాలి. అంటే 4000 by 215, 4215తో డివిజన్ చేద్దాం. 215 ones 215, 0లో 5 పోతుంది కాబట్టి 10లో 5 పోతే 5. ఇక్కడ ఎంత ఉంటుంది చెప్తారా, 9. 9లో 1 పోతే 8. ఇక్కడ ఎంత ఉంటుంది, 3. 3లో 2 పోతే 1. ఇప్పుడు ఈ 0ని కిందకి తీసుకుందాం. ఇప్పుడు ఎన్నిసార్లు పోతుంది, 215 7 times, 215 8 times, 8 5s are 40, 8 1s are 8, 8 ఒక 4 12, 8 2s are 16, 16 1 17. 5లో 2 పోతే 3, 8లో 7 పోతే 1. సో రిమైనింగ్, సో ఇది రిమైనింగ్, ఇది పోదు. అంటే 18 షర్ట్స్ కంప్లీట్ చేయొచ్చు. రిమైనింగ్ ఎంత క్లాత్ మిగులుతుంది, 130 centimeters క్లాత్ వచ్చి రిమైనింగ్ మిగులుతుంది. చూడండి, నెంబర్ ఆఫ్ షర్ట్ కెన్ స్టిచ్ విత్ 4000 centimeters ఆఫ్ క్లాత్. ఇక్కడ మార్చుకున్నాం కదా, అప్పుడే చెప్పాను. 4000 centimeter క్లాత్. ద క్లాత్ రిక్వైర్డ్ ఫర్ 1 షర్ట్ 215 centimeters. సో డివిజన్ చేస్తే ఎంత వచ్చింది, 18 షర్ట్స్ కుట్టచ్చు. 130 centimeters రిమైనింగ్ అయింది. నెంబర్ ఆఫ్ షర్ట్స్ క్యాన్ స్టిచ్ విత్ 40 meters ఆఫ్ క్లాత్ ఆర్ 18 షర్ట్స్. రిమైనింగ్ క్లాత్ ఎంత, 130 centimeters అంటే ఎంత, 1 meter 30 centimeters. Medicine is packed in boxes, each weighing 4 kgs 500 grams. How many such boxes can be loaded in a van which cannot carry beyond 800 kgs? ఒక వ్యాన్ ఉంది, అది 800 kgs కంటే ఎక్కువ క్యారీ చేయలేదు. మెడిసిన్ బాక్సెస్ ఒక్కొక్క బాక్స్ వెయిట్ ఎంత, 4 kgs 500 grams ఉండే బాక్సెస్ ఆ వ్యాన్లో ఎన్ని ఎక్కిస్తే 800 kgsకి మించకుండా ఎక్కించాలన్నమాట. అలాంటివి ఎన్ని బాక్సెస్ ఎక్కించగలం అంటే 800 kgs కెపాసిటీ ఉండే ఒక వ్యాన్లోకి మనము ఒక్కొక్క మెడిసిన్ బాక్స్ 4 kg 500 ఉండే మెడిసిన్ బాక్స్ని ఎన్ని ఎక్కిస్తే 800 kgs కంటే ఎక్కువ కాకుండా చూసుకునేలాగా చేయాలన్నమాట. దీనికి ఫస్ట్ ఏం చేయాలా, దీనికి కూడా ఏమిరా అంటే కేజీల్లో ఉండేవన్నీ గ్రామ్స్లోకి మారుద్దామా. ఫస్ట్ ఒక కేజీ అంటే ఎన్ని గ్రామ్స్ వస్తుంది, 1000 grams వస్తుంది. డైరెక్ట్గానే చెప్తున్నా, ఒక కేజీ అంటే 1000 grams. ఎన్ని, 4 kgs 500 grams అంటే 4 kgs 500. 4 kgs అంటే 4 into 1000 ప్లస్ 500 grams అంటే ఎంత, 4000 ప్లస్ 500 grams, మొత్తము 4500 grams అనమాట. అదేలాగా ఇక్కడ వ్యాన్ కెపాసిటీ ఎంత, 800 kgs. 800 kgs అంటే 800 into 1000, 800 into 1000
1 కేజీ అంటే 1000 గ్రామ్స్, 4 కేజీ 500 అంటే 4 కేజీస్ ప్లస్ 500 గ్రామ్స్. 4 కేజీస్ అంటే కేజీ బదులు గ్రామ్స్ ఎన్ని 1000, 4 ఇంటూ 1000 ప్లస్ 500. సో 4000 ప్లస్ 500 గ్రామ్స్ మొత్తం ఎంత అవుతుంది? 4000 ఒక 500, 4500 గ్రామ్స్. అదేలాగా వ్యాన్ కెపాసిటీ ఎంత? 800 కేజీస్. దాన్ని కూడా గ్రామ్స్లోకి మారుద్దాం. 800 ప్లస్ కేజీ బదులు మనం కేజీకి ఎంత గ్రామ్స్? 1000 అది వేయాలన్నమాట. సో 800 ప్లస్ 800 ప్లస్ 1000. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 2 zeros, ఇక్కడ 3 zeros, మొత్తం 5 zeros, 8 పక్కన, 8 ones are 8. సో 8 lakhs గ్రామ్స్ అయింది. ఇప్పుడు ఏం చేయాలా? వెయిట్ ఆఫ్ ద ఈచ్ బాక్స్ 4 కేజీస్ 500. దీన్ని మనం మార్చుకున్నాం కదా గ్రామ్స్లోకి, ఎంత? 4500 గ్రామ్స్. నెంబర్ ఆఫ్ బాక్సెస్ క్యాన్ బి లోడెడ్ ఇన్ ఏ వ్యాన్. ఒక వ్యాన్లో ఎన్ని బాక్సెస్ అంటే 800 కేజీస్ బై 4 కేజీస్ 500. దీని రెండింటిని మనము మార్చుకున్నాం చూడు. 8 lakhs బై 4500. ఏం చేయాలా? డివిజన్ చేయాలా. డివిజన్ మాత్రం చెప్తాను చూడండి. దానికంటే ముందు 8 lakhs కదా బై ఇది ఎంత వచ్చింది? 4500. 4500 చూడండి. న్యూమరేటర్లో డినామినేటర్లో 2 zeros క్యాన్సిల్ చేసేయచ్చా? ఇంకెంత మిగిలింది? 45ని 45తో 8000ని డివిజన్ చేయాలి. ఎన్నిసార్లు పోతుంది? 45 ones are 45. 10లో 5 పోతే ఎంత? 5. ఇక్కడ ఎంత ఉంటుంది? 7. 7లో 4 పోతే ఎంత? 3. ఇప్పుడు ఏం చేయాలా? ఈ జీరోని కిందకి తీసుకురావాలి. ఇప్పుడు ఎన్నిసార్లు పోతుంది? 45 sevens are 315. సరిపోయిందా? 7 35, 7 28, 7 5s are 35, 7 4s are 28. సరిపోయింది. 315. 10లో 5 పోతే 5, ఇక్కడ 4 ఉంటుంది. 4లో 1 పోతే 3. మళ్ళీ ఇక్కడ 0 తీసుకురావాలి. అప్పుడు ఎంత వస్తుంది? మళ్ళీ 350 వస్తుంది. 45 మళ్ళీ 7s are 315. రిమైనింగ్ వచ్చి 35. సో ఆ వ్యాన్లో 177 బాక్సెస్ని మనము లోడ్ చేయగలం. దాని కెపాసిటీ అంతే. 177 బాక్సెస్ని మనం లోడ్ చేయొచ్చు అనమాట. ఇది ప్రాబ్లం. సో వీ కెన్ లోడ్ 177 boxes of medicine in it. The distance between the school and student house is 1 kilometer 875 meters. Every day she walks both way. Find the total distance covered by her in 6 days. ఒక అమ్మాయి స్కూల్కి వాళ్ళ ఇంటికి మధ్య దూరం ఎంత? 1 kilometer 875 meters. ఎవ్రీడే, ప్రతిరోజు షీ వాక్స్ బోత్ వే అంటే ప్రతిరోజు అమ్మాయి స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తుంది. వెళ్ళడానికి 1 kilometer 875 meters, మళ్ళీ తిరిగి రావడానికి 1 kilometer 875 meters. మనల్ని ఏం కనుక్కోమంటున్నారు? ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై హర్ ఇన్ 6 days. 6 రోజులు ఆ అమ్మాయి ప్రయాణించిన మొత్తం దూరం కనుక్కోమంటున్నారు. దీన్ని కూడా మనం ఏం చేస్తామంటే మీటర్స్లోకి మార్చుకుందాం. 1 kilometerకి 1000 meters. 1 kilometer 875 meters అంటే 1 kilometer ప్లస్ 875 meters. 1 kilometer అంటే ఎంత? 1000 meters ప్లస్ 875 meters అంటే టోటల్ ఎంత అవుతుంది? 1875 meters అవుతుంది. బోత్ వేస్ అంటే రెండు వైపులా అంటే ఎంత? 1875 into 2 అంటే ఎంత వస్తుంది? దీన్ని మల్టిప్లై చేస్తే 1875 into 2. 2 5s are 10, 2 7s are 14 1 15, 2 8s are 16 1 17, 2 1s are 2 1 3 అంటే ప్రతిరోజు ఆ అమ్మాయి పొయ్యి రావడానికి 3750 meters పోతుంది. అలాగే ఎన్ని రోజులు పోతుంది? 6 days. సో 6తో మల్టిప్లై చేద్దాం. 6 zeros are 0, 6 5s are 30, 6 7s are 42, 42 ఒక 3 45, 6 3s are 18, 18 ఒక 4 22 అంటే ఆ అమ్మాయి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి తిరిగి రావడము అలాగా 6 రోజులు చేయడం వల్ల అమ్మాయి మొత్తం ఎంత డిస్టెన్స్ వెళ్ళింది? 22,500 meters. దీన్ని మనం కిలోమీటర్కి మారుద్దాం. 1 kilometerకి ఏం చెప్పినాను? 1000 meters చెప్పినాను కదా. దీన్ని డివిజన్ చేయాలి. 22,500 by 1000 వేస్తే పాయింట్ పెట్టేది తెలియాలి మీకు. కింద 10 ఉంది అంటే పైన ఏం చేయాలి? ఒక్క స్థానం తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే ఎంత? 22.5 అని అంటే అర్థమేమి? 22 kilometers 500 meters అని అర్థం. ఓకేనా? 22 kilometers 500 meters అమ్మాయి 6 రోజులు
స్కూల్కి వెళ్ళి తిరిగి రావడానికి పట్టిన దూరం అనమాట, ఆ డిస్టెన్స్ అంతా. ఓకేనా, చూడు. ద డిస్టెన్స్ ఆఫ్ బోత్ వేస్ 1875 ఇంటూ 2 ఏమవుతుంది, 3750 మీటర్స్. ద డిస్టెన్స్ కవర్డ్ బై హర్ ఇన్ 6 days. 6 daysకి ఏం చేయాలా, 6తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమొస్తుంది, 22,500 మీటర్స్ వస్తుంది. నేను ఇప్పుడే చెప్పినా కదా కిలోమీటర్స్లో మార్చేకి, 22 kilometers 500 meters అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. A vessel has 4 liters and 500 milli of curd. In how many glasses each of 25 ml capacity can it be filled? ఒక వెజల్లో 4 liters and 500 ml of curd ఉంది. 4 liters 500 milliliter of curd ఉంది. ఇన్ హౌ మెనీ గ్లాసెస్ ఈచ్ ఆఫ్ 25 ml గ్లాసెస్లో పెట్టే కెపాసిటీ ఉండేలాగా గ్లాసెస్లో కానీ మనం ఫిల్ చేసుకుంటూ పోతే ఆ మొత్తం కర్డ్ ఎన్ని గ్లాసెస్లో మనం ఫిల్ చేయొచ్చు, ఇది ఆన్సర్, ఇది క్వశ్చన్. సో 4 liters 500 ml ఫస్ట్ ఏం చేయాలి, మనము మిల్లీ-లీటర్స్ మార్చుకుందాం, ఎందుకంటే ఇది మిల్లీ-లీటర్లే కదా మనం నింపాల్సింది. సో 1 లీటర్కి ఎంత, 1000 milliliters. 4 liters 500 ml ఎంత, 4 liters plus 500 ml. 4 liters అంటే 4000 plus 500 అంటే ఎంత, 4500 millis. ద కెపాసిటీ ఆఫ్ వెజిల్ ఎంత, ఇప్పుడు మనకు అర్థమైంది, కర్డ్ ఎంత ఉంది, 4500 ml కర్డ్ ఉంది. సో నెంబర్ ఆఫ్ గ్లాసెస్ క్యాన్ బి ఫిల్డ్ విత్ 25 ml ఆఫ్ కర్డ్. ఒక్కొక్క కప్లో ఎంత పోయాలి, మనము 25 ml పోయాలి. అంటే ఏమి, మొత్తం కర్డ్ 4500 ml బై 25 ml అంటే ఏం చేయాలా, డివిజన్ చేయాలి. ఇప్పుడు డివిజన్ చెప్పిస్తాను చూడండి. 4500 25తో డివిజన్ చేయాలి. 25 1s are 25, 0, 4లో 2 పోతే 2. ఇప్పుడు ఏం చేయాలా, ఈ 0ని కింద తీసుకోవాలి. ఇప్పుడు 25 హౌ మెనీ టైమ్స్ ఆర్ 200, 8 times 200 పోతే 0 వచ్చింది. అట్లనే వదిలేయకూడదు, మనం ఈ 0ని మళ్ళీ తీసుకురావాలి. పూర్తిగా మనం డివిజన్ని కంప్లీట్ చేయాలా. ఓకేనా, ఇప్పుడు జీరోస్ వచ్చింది. 25 హౌ మెనీ టైమ్స్ 0, 25 zeros are 0. ఓకేనా, అప్పుడు 0. ఇప్పుడు డివిజన్ కంప్లీట్ అయినట్లు. సో 180 గ్లాసెస్ని మనం ఫిల్ చేయొచ్చు. ఓకేనా, సో చూడండి ఇక్కడ ఇది ప్రాబ్లం చెప్పించిన కదా. సో వీ కెన్ ఫిల్ 180 గ్లాసెస్ విత్ 25 ml ఆఫ్ కర్డ్ అవుట్ ఆఫ్ 4500 ml. మీకు ఈ కంటెంట్ ఉపయోగపడిందా? ఉపయోగపడితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.